చేయి పెట్టకన్నా వెనక్కి రండి అన్న. सर झंडो झंडो ఇండియా గారు మీడియేషన్ ఫర్ ది నేషన్ అని ఒక స్లోగన్ ఇచ్చారు భారతదేశం మొత్తానికి. ఆ మీడియేషన్ ద్వారా ఏంటంటే ప్రతి సమస్యని కోర్టు దాకా రాకుండానే మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. మీడియేషన్ ఈజ్ బూన్ ఫర్ ది నేషన్. అంటే భారతదేశానికి లిటిగెంట్ పబ్లిక్ ఇది ఒక వరం లాంటిది. దీనిని వినియోగించుకొని కోర్టు వరకు సమస్య రాకుండానే దావాలు వేయకుండానే సమస్యలు పరిష్కరించుకొని తమ హక్కులు కాపాడుకోవడానికి ఇది గొప్ప అవకాశము. కనుక ఈ దేశ ప్రజలందరూ మీడియేషన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని తమను హక్కులు కాపాడుకుంటారని కోరుకుంటున్నారు. హెచ్చరించుకోవచ్చు. మీడియేషన్ ద్వారా ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. వారు ట్రైనింగ్ ఇచ్చారు మీడియేటర్స్కి 75 మందికి. ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ ఈ మీడియేషన్ ద్వారా సమస్య పరిష్కరిస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఎవరి మీద బలవంతంగా రుద్దరు. ఇద్దరి అభిప్రాయాలకి గౌరవించి ఇద్దరి యొక్క అవకాశాలని వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడటానికి చేస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఒకళ్ళు గెలుస్తూ ఒకళ్ళ ఓడిపోవటం అంటూ ఉండదు. ఇద్దరి హక్కులను కాపాడుకోవచ్చు. ఇద్దరికి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఈ మీడియేషన్ ద్వారా కల్పించబడుతుంది. కనుక ఈ దేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ మీడియేషన్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సరే, ఈ మన హైకోర్టు వారు న్యాయ సేవాధికార సంస్థ వారు డైరెక్షన్ ప్రకారం ఇది ప్రజల్లో అవగాహన కలగజేయడానికి మీడియేషన్ అనే దీనికోసం ప్రజల్లో అందరికీ అవగాహన కలగాలని ఇది మన ర్యాలీ ఇప్పుడు చేస్తున్నాం. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్ర మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం ప్రజలకు కల్పించడానికి కోసం ఈ ర్యాలీలు అనేది బార్ అసోసియేషన్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, అలాగే ప్యానల్ అడ్వకేట్స్, పారాలీగల్ వాలంటీర్స్, అలా బార్ కౌన్సిల్ వారు అందరూ పార్టిసిపేషన్ తోటి లిటిగెంట్ పబ్లిక్ తాలూకు పార్టిసిపేషన్ తోటి అవగాహన నిమిత్తం చేపట్టడం జరిగింది.